ఏడవ అధ్యాయము కంటిన్యూషన్ అండి. కాకా మహారాజ్. ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించారు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొదుట పెట్టాడు. ఎవరిని అలా చెయ్యనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువెవరు? సగునమేరు నాయక్ అనే యువకుడు సరసోబావాడి అనే క్షేత్రం నుండి దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీ ఒక మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే ఏం కావాలో అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుతుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడీ వెళ్ళాడు. అతన్ని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో, దేవుడు లేడంటావేమీ, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళల్లోకి చూచారు బాబా. ఒక వాక్యంతో చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వచ్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడ్లా అలా చూస్తావు? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరిచావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటకర్థం సగునుకు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయారు. శ్రీ గోపాల్దాస్. నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణేబాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్కి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడే చేరారు. దక్షిణ అందజేయడమెలా అనే గణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతన్ని పిలిచి 1 2 3 4 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదమిచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్దాసు వేరు కాదు. హుమయూన్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జనానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వతునికి యోగ విద్య ఉపదేశించాలన్నాడు. యూదు జాతికి ఆది పురుషుడైన అబ్రహమునకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు. చాలా కాలం క్రిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఆ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడు అందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనెంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనిప్పటికే వృద్ధుడిగా ప్రయాగంలో చుట్ట కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణా చిరతలు ధరించి భజన చేస్తుంటే బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను గనుక ఈ పని మీరే చెయ్యాలి అన్నారు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్లో గ్రామమంతా పెద్దది. ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లిం అని తలచి మేమెక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైనది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి
నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజార్లో ఒక మా యువరాజు, అతని భార్య, కొంతమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నారు. నేను అమరకోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు, అతడు ఈ దేశానికి రాజవుతాడు, నీకేం భయం లేదో అని ఆశీర్వదించాను. వాళ్ళు అలానే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డకి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అనే. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాల ఘనీమ లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద్ బ్రహ్మచార్య వంటి ఆచార పరాయణుడైన తపస్విలు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చు కాక, వ్యక్తిగతమైన వారి తపస్సుతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చు కాక, కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషధారలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయుడై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికి అరిష్టం. ఒక వంక ముకుందు యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడి భగవతాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించాలని చెప్పారు. ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనని తార్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషినైన రాజకుమార్తెకు త్రాగడానికి నీరు కూడా నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థుడు, మతస్థుడు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు మధ్య బ్రహ్మచారులకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయిని ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠాన్లో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనను భిక్షనిచ్చేవారట.